నీ పాపాల కోసం, నా పాపాల కోసం మనుషులతో గెలిపివేయబడి, మనుషులతో కొట్టబడి ఆయన ఎంతో బాధపడుతున్నాడు. ఆయన మన పాపాల కోసం శిలువ వేయబడి, మన పాపాల కోసం ఆయన శిలువను మోస్తూ ఉన్నాడు. ఇది ఆ రోజు చూస్తున్న ప్రజలకు వేడుకగా ఆనందంగా ఉంది. శిలువను కూర్చిన వార్త నశించిపోతున్న వారికి వేడుక, రక్షించబడుతున్న మనకి దేవుని యొక్క శక్తి. ఆ శిలువ సారాన్ని ఆయన కాలి వేయలేకపోతున్నాడు. ఆయన కాలిని భారం పంచుకోవడానికి ఎవరన్నా ఉన్నారు? చిన్న బిడ్డలు చూసి, చిన్న బిడ్డలు అయ్యో ఆ భారాన్ని మేము పంచుకుంటాం వేసేయా, ఆ భారాన్ని మేము మొత్తం వేసేయా, ఆ సిలువ భారాన్ని మేము మొత్తం అని బిడ్డలు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. చిన్న బిడ్డలు అయిపోయారు. వాళ్ళ బలం సరిపోక ఆ భారాన్ని వేయలేకపోతున్నారు. ఆ భారం వేయలేకపోతున్నారు. యవన బిడ్డలు, యవన బలం కలిగిన యవన బిడ్డలు, బలంతో సంతోషంగా ఉన్న యవన బిడ్డలు యేసయ్య సిలువ భారాన్ని మేము పంచుకుంటాం, ఆ కాడి భారాన్ని మేము పంచుకుంటాం, ఆ కాడి భారం మాకు కావాలి, మేము కూడా యేసయ్య నేను సహాయం చేస్తాను, యేసయ్య ఆ భారాన్ని మేము మోస్తాం. కానీ యవన ప్రాయం సాధనాలు, సినిమాలు, శిఖరాలు మనకి టైం అయిపోతుంది, మనం వెళ్ళిపోవాలి, ఈ భారం మనకి ఉంటుందని యవన బిడ్డలు వెళ్ళిపోతుంటే అయ్యో అయ్యో ఇంకెవరు వస్తారు ఆయన సిలువ భారాన్ని, ఇంకెవరు పంచుకుంటారు ఆయన సిలువ భారాన్ని. అయ్యో వయసు అయిపోయిన వృద్ధులు అయ్యో అయ్యో యేసయ్య కాడిని నేను మోస్తాను, యేసయ్య భారాన్ని నేను పంచుకుంటాను, యేసయ్య భారాన్ని నేను పంచుకుంటాను, ఆ కాడిని నేను మోస్తాను, ఆ కాడి నాకు కావాలి, యేసయ్య నీ కాడిని నేను మోస్తాను. ఎవరు బిడ్డలు పోయలేదు కదా, నేను మోస్తాను. అయ్యో ఎవరి ప్రాయం అంత వృద్ధాప్యంలో, నడవలేని వృద్ధాప్యంలో ఇంకా ఆయన బలం సరిపోదు, ఆయన మాయలేకపోతున్నారు. అయ్యో ఆయన భారాన్ని ఎవరైనా పంచుకుంటారు, ఆయన భారాన్ని ఎవరన్నా ఆ భారం అయ్యో ఎవరు చిన్నబిడ్డలు వచ్చారు ఈ మోతం కానీ వాళ్ళు వేయలేకపోయారు. ఆ భారాన్ని ఎవరు పంచుకోలేకపోతున్నారు. అయ్యో చూస్తున్నా ఎవరు బిడ్డలు అనేక ఈ లోకంలో చాలా మంది యవనస్తులు, బలం కలిగిన యవనస్తులు, సామర్థ్యం కలిగిన యవనస్తులు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళ పరిస్థితులు చూస్తే సోషల్ మీడియాలో బిజీ అయిపోయారు, వాళ్ళు సోషల్ మీడియాలో బరువు అయిపోయారు, టిక్ టాక్ లో వాళ్ళు బిజీ అయిపోయారు, ఫేస్బుక్ లో బిజీ అయిపోయారు, ఇన్స్టాగ్రామ్ లో బిజీ అయిపోయారు, లవ్ అఫైర్స్ లో బిజీ అయిపోయారు, తాగుల్లో బిజీ అయిపోయారు. అయ్యో ఆయన కాడిని ఎవరు మోస్తారు, ఆయన కాడిని ఎవరు మోస్తారు, ఆయన భారాన్ని ఎవరు పంచుకుంటారు, ఆయన భారాన్ని ఆయన పోయలేకపోతున్నారు. నువ్వేమన్నా సహాయం చేస్తే ఆయన నీ భారాన్ని ఆయన మీద కొంచెం యేసయ్య ఎవరి కాలంలో కాడివాడు మంచిదన్న యేసయ్య నేను మోస్తాను, యేసయ్య ఆ కాడిని నేను మోస్తాను యేసయ్య కాడిని నేను మోస్తాను. ఎవరైనా ఉన్నారా? యవనస్తుడు యేసయ్య నేను కాడిని మోస్తానని యవనస్తుడు ఉన్నారు. ఇంకా చాలా మంది యవనస్తులు ఉన్నారు. మీలో ఎవరైనా ఆ భారమైన కాడిని పోయడానికి, ఆ భారాన్ని యేసయ్య నేను ఆ భారాన్ని పంచుకుంటాను అని యవనస్తులు ఎవరు ఉన్నారు? ఆయన కాడి సిలువైంది, భారమైంది. మీలో చాలా మంది యవనస్తులు ఉన్నారు. ఎవరైనా యేసయ్య ఆ భారాన్ని నేను పంచుకుంటాను యేసయ్య అని ఎవరు ఉన్నారు? ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రియ చెల్లి,
ప్రియ తమ్ముడు స్కిట్ చూస్తూ ఉన్నాం. స్కిట్ చూస్తూ ఉండగా కొద్ది నిమిషాలు నువ్వు